నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది వ్లాగ్ వచ్చేసి ఈ సండే ఈరోజు తీసిన వ్లాగ్ కాదండి. ఇది వచ్చేసి లాస్ట్ సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఇంక ఇప్పుడు తీరింది నాకైతే అప్లోడ్ చేయడానికి. ఆ రోజు వచ్చేసి మాదైతే ఫిష్ కర్రీ అండి. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టం చెప్పండి? నాకైతే చాలా ఇష్టం అండి. చికెన్ మటన్ వీటికన్నా కూడా ఫిష్ కర్రీ అంటేనే చాలా ఇష్టం అండి. అదేంటో చికెన్ మటన్ మనం ఒక 2 డేస్ లైన్గా తింటే చాలు విసుకొచ్చేస్తుంది, కానీ ఈ ఫిష్ కర్రీ అయితే ఎన్ని డేస్ తిన్నా ఏమనిపించదండి. ఈ ఫిష్ కర్రీ చేయడానికి కూడా ఒక ఆర్ట్ ఉండాలని అంటారండి చాలామంది. ఎందుకంటే అన్ని కర్రీస్ కుదిరినట్టుగా మనకి ఫిష్ కర్రీ అయితే, చేపల పులుసు అయితే కుదరదండోయ్. అందుకే కానీ నాకైతే బాగానే ఉంటుందండి చేపల పులుసు అయితే. నేనైతే ఫస్ట్ టైం ఒకసారి మా పాత రూమ్లో ఉన్నప్పుడైతే చేశాను. అది కూడా 3 కేజెస్ ఏమో ఒకటేసారి సడన్గా చేశాను. అప్పటి నుంచి ఇంకా నేను భయపడకుండా చేస్తూనే ఉన్నాను. నాకైతే ఇప్పుడైతే బాగానే వచ్చిందండి, అలవాటు అయిపోయింది కూడా. మా వారికి కూడా నేను చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటారు చికెన్ మటన్ వీటికన్నా కూడా. అయినా నేను ఏది చేసినా కూడా బాగానే తింటారండి. నేను చేసే ప్రతి ఒక్క వంట కూడా ఇష్టమే మా వారికైతే. ఈ గోల్డ్ రేట్ అయితే ఏంటబ్బా ఇంతగనం విపరీతంగా పెరిగిపోయింది కదండి. మధ్యతరగతి వాళ్ళు అందుకోలేనంత ఎత్తుకైతే వచ్చేసింది. కానీ తగ్గుతుందని చెప్తున్నారు. కానీ ఏమాత్రం నిజమో అది అబద్ధమో తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే 1,80,000లలో 90,000లో ఉన్న గోల్డ్ రేట్ కాస్త 1,62,000లోకి అయితే వచ్చిందండి. కాకపోతే యూట్యూబ్లో అయితే ప్రతి ఒక్కరు చాలా ఫేక్ వీడియోస్ అయితే పెడుతున్నారు. 50,000 అయింది గోల్డ్, 60,000 అయింది అన్నట్టుగా పెడుతున్నారు, కానీ అంత ఎక్కువ ఏం తగ్గలేదులేండి. 11,000 ఏమో తగ్గింది అంతే. అండ్ సిల్వర్ కొందామన్నా కూడా సిల్వర్ కూడా అంతే ఎత్తులో వెళ్ళి కూర్చుందండి. 2,100 చేంజ్ ఉందండి సిల్వర్ కూడా. అది కూడా ఏం తక్కువ ఏం లేదు. ఇంకా మీరెవరైనా ఈ రేటు పెరిగాక ఎవరైనా బంగారం కొంటున్నారా అండి? ఇంకా నా విషయానికి వస్తే మాత్రం రేట్ తక్కువ ఉన్నప్పుడే కొనలేదు, ఇంక ఇప్పుడేం కొంటాను చెప్పండి. అంతే. ఇంక ఇక్కడ నా చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. ఫిష్ ఫ్రై కూడా చేశాను కొన్ని. అంతే అండి ఈ వ్లాగ్.